నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటున్న విజయనగరం ఆర్టీసీ బస్సు డిపోలో అక్కడ పళ్ళు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు రౌడీజానికి మరి దందాలకు పాల్పడుతున్నారు. వాళ్ళు అమ్మినటువంటి పండ్లను వాళ్ళు చెప్పిన రేటుకు కొనుగోలు చేయాలని ప్రయాణికులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారు. ప్రయాణికులు ఒక్కసారి పండ్లను కొనుగోలు చేయడం కోసం వ్యాపారస్తులను ఆపి అడిగిన వెంటనే ఆ పండ్లను ఎలా అయినా కొని తినవలసిందే అనేది ఇక్కడి సిద్ధాంతంగా మారింది. ఒకవేళ అలా కొనుగోలు చేయకపోతే నోటికి వచ్చినట్టుగా ప్రయాణికులను తిడుతున్నారు. పక్కనే ఉన్న పోలీస్ వారికి తెలియబర్చగా వారు 70 మంది వారిని మేము ఏం చేయలేకపోతున్నామని పోలీసులు చేతులెత్తేస్తున్నారు. ఇదంతా డిపో అధికారులు మరియు పోలీస్ వారి కనుసన్నల్లో జరుగుతున్నప్పటికీ అధికారులు చూసి ఏమీ చేయలేకపోవడం ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. చెప్పండి ఏమన్నారు? పూజించడానికి వస్తారండి. ఆమె దిక్కు తాగడానికి వెళ్ళి పని మీద అత్యంతగా ఎదిగిపోతుంటే ఆ పళ్ళు అమ్ముకున్న ఆవిడ ఆమె ఏం చెప్తుందంటే పళ్ళు కొనాలంటే నేను పళ్ళు కొన్నామనంటే తిడుతుందా దాన్ని. అది మా సెక్యూరిటీ వాళ్ళు చెప్తే సెక్యూరిటీ సిబ్బంది ఎలా చెప్తున్నారు అది లేడీస్ మమ్మల్ని కొట్టేస్తారు చెప్తారని వాళ్ళు మాట్లాడతాను. నేను తీసుకొని వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.